అప్పులు తెచ్చినాం ఆస్తులు పెంచినాం మేము అదే అంటున్నాం ఎవరు ఆస్తులు పెంచిరు నీకు లబ్బర్ చెప్పులు గతి లేకుండే మీ బామ్మార్ది సోడెలాగేనా మీ కవితమ్మకు చెవిదుద్దులే గతి లేకుండే కేసీఆర్ వాడిని తోవడం ఒక్క బీడీఎఫ్ వచ్చి ఆ టైప్ ఉండే ఇలా నీకు వేల కోట్ల రూపాయల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి హరీష్ రావు వేల కోట్ల రూపాయల ఆస్తులు లక్షల కోట్ల సంపద ఎట్లొచ్చిందంటే అప్పులు మన పేరు మీద తెచ్చిరు ఆస్తులు వీలు పెంచుకున్నారు అదే జరిగింది తెలంగాణ ప్రజలారా అప్పులేవో ఒక్కొక్క తల మీద 2 లక్షల అప్పు చేసిండు మన మీద అప్పుడే ఉచ్చిన బిడ్డ మీద కూడా చేసిండ్రు ఆస్తులు పెంచినాయి ఇగో ఇల్లే పెరిగిన ఆస్తులు ఇవాళ హరీష్ రావు దగ్గర ఎంత కాదనుకున్నా 1,00,000 కోట్లు ఉంటాయి 1,00,000 కోట్లు ఎవరిదంటే మీదే మీ సొమ్మే అది మీ పసిబిడ్డల సొమ్మే రాష్ట్ర ఆర్థిక బలోపేతానికి పునాదులు వేసినమాట ఈయన పునాదులే కనిపిస్తున్నాయి అయిగా పునాదులట ఈ పునాదులేనా అయిగా ఇగో కట్టవలసిన ఈ పునాదులు వేసినట్టు ఈయన పునాదులు తెలంగాణ తల్లికి సమాధులు మీరు కాళేశ్వరం కింద తెచ్చిన లోన్ డబ్బులు పాలమూరు ప్రాజెక్టుకు వాడినమాట చూసిరా ప్రభుత్వ వైట్ పేపర్ మొత్తం తప్పుల తడుకుందట మరి ఒప్పుదేదో చూపి అసలు వీళ్ళు ఉండరు పార్లమెంట్ లో ఇక సాటుకు పోయి బతిలాడుకుండాట సాటుకు పోయి అందరికి దండం పెడుతున్నట జర ఏమనకన్నా చేసిన పొరపాటు అయిపోయిందని సాటుకు అసెంబ్లీలో బతిలాడుతున్నట ఇది శ్వేతపత్రమా లేక హామీల ఎగవేత పత్రమా అగో చూసుకో తెలంగాణ ప్రజలారా ఇలా లెక్కలు చెప్తే ఇగో గజ్జును అంటున్నారు కాళేశ్వరంపై సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమని వెల్లడి నువ్వేందులో తప్పి చెప్పేది ఆల్రెడీ ప్రభుత్వం నుంచి చెప్పిర్రు చేస్తున్నాం ఎంక్వైరీ అని బరాబర్ ఎంక్వైరీ చేస్తున్నామని చెప్పిర్రు అయిపోయా ఇంకా నువ్వు మీ మామ మీ బామ్మ ఇట్లా చేతులు కట్టుకొని నిలబడాలి బోర్లో నిలబడాలి మీరు జైలుకు పోతారు